ప్రభుత్వ ప్రైవేట్ ఎంప్లాయీస్ మధ్య వేతనాల్లో అంతరం గనక తగ్గితే నిరుద్యోగుల మీద లేదా చుట్టుపక్కల వాళ్ళ మీద ప్రభుత్వ ఉద్యోగుల జలసీ అనేది తగ్గుతుంది. ఎందుకంటే నేను చెప్తున్నా, నేను ప్రభుత్వ ఉద్యోగి కుమారుణ్ణే, పెన్షనర్ కుమారుణ్ణి, చట్టాలలో నేను పెన్షనర్ కుమారుణ్ణి. మా తండ్రి కూడా ప్రభుత్వ ఉద్యోగం చేసి రిటైర్ అయినారు. కానీ మా తండ్రి సమయంలో ఇంత జీతాలు లేవు. అండ్ 2017లో రిటైర్ అయ్యారు. పరిస్థితులు వేరు, ఈ రోజు పరిస్థితులు వేరు. భారత్ గారు మీకు తెలిసి ఆయన 43% పిఆర్సీ వచ్చిన 2 years లోనే రిటైర్ అయిపోయారు ఆయన. సో చెప్తున్నా అట్లా. ఇక్కడ భరత్ గారు ఒక ఉద్యోగస్తుడు అతను సర్వీస్ మొత్తం కూడా కలుపుకున్నా కూడా ఒక 200 గజాలు కొనలేని పరిస్థితి ఈ రోజు ఉన్న పరిస్థితి మీకు తెలుసు. దాన్ని మనం క్యాలిక్యులేషన్ ఆ రోజుకి ఈ రోజు ఎప్పుడు కూడా చూడొద్దు. ఎందుకంటే ఆ రోజు మీరు ఉన్న పరిస్థితులు, రేట్లు, కాలమానం ప్రకారం ఈ రోజుకి చాలా తేడా ఉంది. మీరు అంటున్నారు ఇందాక ప్రైవేట్ కి గవర్నమెంట్ కి ఎందుకు ఇంత వ్యత్యాసం అని. ఒకప్పుడు గవర్నమెంట్ కి చాలా తక్కువ ఉండే, ప్రైవేట్ కి ఎక్కువ ఉండే. గవర్నమెంట్ కి ఎక్కువ అయ్యి ప్రైవేట్ తగ్గినాయి. బతకలేని బడిపంతులు అనేవాళ్ళు, పాలసీలో చట్టాలలో మార్పులు, బతకలేని బడిపంతులు అనేవాళ్ళు. అవును, అట్లాంటిది. ఎందుకంటే నేను బతకలేని బడిపంతులు కొడుకునే మా ఉన్న యాంకర్ కూడా, ఆమె కూడా బతకలేని బడిపంతులు డాటరే. ఇద్దరు ఇక్కడ రిటైర్డ్ ఎంప్లాయీసే. చెప్తా, మేమేదో ఎంప్లాయీస్ వ్యతిరేకంగా, ఎందుకంటే మేము ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాల నుంచి వచ్చాం. ఇప్పుడు పెన్షన్ మనము ఒక చర్చ జరుగుతుంది. మీరు ఒక క్వశ్చన్ రేజ్ చేసారు. ఆ క్వశ్చన్ కి ఆన్సర్ ఏంది? ఈక్వాలిటీ రావాలి, అందరు ఈక్వలే కదా, వేతనానికి తగ్గట్టు ఉద్యోగానికి తగ్గట్టు ఉద్యోగానికి శాలరీ కూడా అంతే ఉండాలి కదా అని అంటున్నారు. ఎవరు చేయాలి అది? చట్టాల్లో వచ్చే పాలకులు మార్పులు చేర్పులు చేయాల్సిన బాధ్యత ఉంది. దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాల్సిన బాధ్యత మా మీద ఉంది. కాబట్టి ఆ చట్టాలలో ఎలాంటి మార్పులు తీసుకొచ్చినా అది ఏదైతే మార్పులకు అనుగుణంగా ఉంటే, ఒక భారతదేశం మొత్తం తీసుకోవాల్సింది ఇది. ఒక తెలంగాణ మీదనో ఇంకో దాని మీదనో కాదు, భారతదేశం మొత్తం కూడా ఈ వ్యత్యాసం కనిపిస్తుంది. ఈ వ్యత్యాసాన్ని మనం మొత్తం ఖచ్చితంగా ఒక మార్పు తీసుకొస్తే ఖచ్చితంగా అందరికి ఈక్వల్ గా చట్టాలు ఉన్నాయి కానీ ఇంప్లిమెంట్ కావట్లేదు అంటారు. అది సమస్య. అదే ఇంప్లిమెంటేషన్ మీరే చెప్పండి. ఏందో ఇంప్లిమెంటేషన్ కాందేందో, ఆ చట్టంలో ఏముందో, ఏ రాష్ట్రం ఇంప్లిమెంటేషన్ ఏందో చెప్పండి. ఎగ్జాంపుల్ చెప్తారా? అడాప్ట్ చేసుకుందాం. స్కూల్స్ టీచర్స్, ప్రైవేట్ స్కూల్ టీచర్లో 50% జీతాలు టీచర్లకు ఇవ్వాలి అని ఉంది వసూలు చేసిన ఫీజుల్లో. ఆ రూల్ ఇంప్లిమెంటేషన్ లేదు. అది ఇట్స్ రూల్. కార్పొరేట్ వ్యవస్థ వచ్చిన తర్వాత కార్పొరేట్ స్కూల్స్ లలో శాలరీస్ కి మామూలు ఆర్డినరీ స్కూల్ శాలరీస్ కి చాలా తేడా ఉంది. భరత్ గారు మీకు తెలుసు. కోటి రూపాయలు తీసుకునే నారాయణ శ్రీ చైతన్య లెక్చరర్ ఉన్నాడు. అదే విధంగా మామూలుగా 10,000 12,000 తీసుకునే స్కూల్స్ ఉన్నాయి. ఈ నారాయణ శ్రీ చైతన్య కూడా అందరికి ఇవ్వట్లేదు సార్. ఓన్లీ ఐఐటి చెప్పే వాళ్ళకి ఇస్తున్నారు. ప్రైవేట్ ఎంప్లాయీస్ కి తేడా ఉంది. నారాయణ శ్రీ చైతన్య కూడా ఐఐటి చెప్పే వాళ్ళకి మాత్రం ఇస్తున్నారు. మిగతా వాళ్ళందరికి ఎంత సాలరీస్ వాళ్ళు మీరు అడిగి వాళ్ళ పరిస్థితి దారుణం. అదే ఇప్పుడు అదే మరి అవర్స్ లాగా అమెరికా వ్యవస్థలు ఎట్లయితే అవర్స్ లాగా పనిచేస్తే ఎంత ఇవ్వాలనేది మనం కనుక ఫిక్స్ చేయగలిగితే ఖచ్చితంగా ఎవరైనా గానీ, అది ఎంప్లాయీ, గవర్నమెంట్ ఎంప్లాయీ కావచ్చు, అది ప్రైవేట్ ఎంప్లాయీ కావచ్చు, అవర్ బేస్డ్ లో పోతే ఖచ్చితంగా దానికి తగ్గట్టు చట్టాల్లో మార్పులు వస్తే ఖచ్చితంగా వాళ్ళకు తగ్గట్టు జీతాలు రావడానికి అవకాశం ఉంటుంది. ఓకే. సో చట్టాల్లో దాని మార్పులు తీసుకుంటారు. భరత్ గారు ఒక్క నిమిషం దేవిప్రసాద్ గారిని తీసుకుందాం. దేవిప్రసాద్ గారు జాయిన్ అయ్యారు బీఆర్ఎస్ నుంచి, ప్లస్ గతంలో టీఎన్జిఓ నేత. దేవిప్రసాద్ గారు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? కేబినెట్ అవుట్కమ్ చాలా సుదీర్ఘంగా జరుగుతుంది, 6 గంటల సేపే జరుగుతుంది. గుడ్ ఈవినింగ్ భరత్ గారు, అక్కడ ఉన్న అందరికీ గుడ్ ఈవినింగ్. అంటే నేను ఈవినింగ్ కూడా మనం చాలా సేపు ఉద్యోగుల విషయాల మీద చర్చించినాం. చాలా విషయాలు ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఉద్యోగ సంఘాల దగ్గర నుంచి. ఉద్యోగులు ఇవాళ క్యాబినెట్ డిసిషన్ ఏమొస్తుందని అందరూ కూడా ఇవాళ అసలు క్యాబినెట్ డిసిషన్ లో ఏముంటుందని ఎదురు చూసేటువంటి పరిస్థితి వచ్చింది. అంటే సహజంగానే నిన్న ఉద్యోగ సంఘాలు క్యాబినెట్ సబ్ కమిటీతో మాట్లాడినాయి కాబట్టి కొంత సమస్య పరిష్కారం అవుతుందనేటువంటి నమ్మకంతో ఇవాళ ఉద్యోగులందరూ కూడా ఉన్నారు. కాబట్టి డెఫినెట్ గా ఇందులో నుంచి అవుట్కమ్ రావాలని మనం ఆశిస్తున్నాం. ఇప్పుడే మనం వేరే విధంగా మాట్లాడడం అనేటువంటిది ఎందుకో సరైనది కాదని అనిపిస్తా ఉంది. ఒకటి ఇవాళ ఉద్యోగులు అందరూ కోరుకుంటున్నటువంటి సమస్యలన్నీ కూడా
వెంటనే ఈ కేబినెట్ లో పరిష్కారం అయితే అనేటువంటి ఆశ లేదు, అవకాశం కూడా లేనట్టుగా చాలా స్పష్టంగా అయితే కనబడతా ఉంది.